వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. అతనికి తెలియదేమో తను చావడానికి వెళ్తున్నాడని. ప్రియురాలతో సరదాగా గడపొచ్చని అనుకున్నాడు. ఇంట్లో వాళ్ళకి హైదరాబాద్కి ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నానని చెప్పి తన ప్రియురాలతో హైదరాబాద్లో ఓయో రూమ్ బుక్ చేసుకున్నాడు. అయితే తను చావడానికి అక్కడికి వెళ్తున్నాడని పాపం హేమంత్కి తెలీదు. కక్ష కట్టి ప్లాన్ చేసి చంపారో లేదా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడో లేదో అనుకోకుండా జరిగిందో ఏమైందో తెలీదు గాని ఉదయానికి శవంగా తేలాడు. హైదరాబాద్ వెళ్లిన తమ ఒక్కగానొక్క కొడుకు ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ల తల్లిదండ్రులకి హేమంత్ శవం దక్కింది. అసలు హైదరాబాద్ ఓయో రూంలో ఏం జరిగింది? ఎందుకు హేమంత్ మరణించాడు? కేవలం మద్యం మత్తులో బాత్రూంలో జారిపడి ప్రాణం పోయిందా? అయితే ఇప్పుడందిన సమాచారం ప్రకారం ఆయన మెడ చుట్టూ ఎర్రటి వాపును గమనించారు. అంతేకాదు ఆయన ముఖం మీద కూడా అక్కడక్కడా గాయాలున్నాయి. బాత్రూంలో జారిపడితే కేవలం ఏదో ఒక్క ప్లేస్లో దెబ్బ తగలాలి. అది కూడా పడగానే చనిపోయాడంతే చాలా గట్టి దెబ్బయి ఉండాలి. కానీ ముఖం మీద అక్కడక్కడ దెబ్బలున్నాయి. మెడ చుట్టూ ఎర్రటి వాపు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హేమంత్ ప్రియురాలు దీపికారెడ్డి ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. అక్కడ బాత్రూంలో జారిపడ్డాడని 2:30 సమయంలో వెళ్లి 3 గంటల వరకు రాకపోయేసరికి తాను వెళ్లి చూశానని, అక్కడ కళ్ళు తిరిగి పడి ఉండడంతో వెంటనే ఫ్రెండ్స్కి కాల్ చేశానని, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లేసరికి ఆయన చనిపోయాడని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్. ఇంటరాగేషన్లో మాత్రం ఆమె చెప్పింది మొత్తం వేరు. తనకి పెళ్లి కుదిరిందని, ఆ విషయమే మాట్లాడుకోవడానికి వాళ్ళు బయటకు వెళ్లారని, అయితే మనస్తాపం చెందిన హేమంత్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తుంది. అయితే ఇదే మాట ముందెందుకు చెప్పలేదో అర్థం కావట్లేదు. దీని నుంచే హేమంత్ మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి ఒకవేళ పెళ్లి కుదిరి ఉంటే దీపికారెడ్డి హేమంత్ని పెళ్లి చేసుకోవచ్చు. కానీ వద్దని వారించడానికే అక్కడికి వచ్చిందా అంటే ఏమో తెలీదు. దాకా వచ్చిన తనకి పెళ్లి చేసుకునే ఛాన్స్ కూడా ఉంది కదా ఇష్టమైతే. కానీ ఎందుకు వద్దనుకుందో? అగ్రకులానికి చెందిన అమ్మాయి కాబట్టి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఏం జరిగిందో ఏమో. మిట్టు అలియాస్ దీపికారెడ్డి, కిట్టు అలియాస్ కృష్ణ, రాము అలియాస్ మున్నా, ఈ ముగ్గురికే అసలు అక్కడ ఓయో రూంలో ఏం జరిగిందో వీళ్ళు ముగ్గురికే తెలుసు. వీళ్ళు నిజం బయట పెడితేనే హేమంత్ మరణానికి అసలు కారణం తెలుస్తుంది. హేమంత్ దీపికారెడ్డి హోటల్లో ఉన్నప్పుడు వారికి హేమంత్ బామర్ది కిట్టు భోజనం తీసుకెళ్లాడని తెలుస్తుంది. చికెన్ కర్రీ తనకి స్పెషల్గా వండించి మరీ తీసుకువెళ్లాడంట. అంతేకాదు వాళ్ళందరూ జోక్స్ చేసుకుంటూ చాలా చక్కగా మాట్లాడుకున్నారంట. అంతేకాకుండా హేమంత్ అంతకుముందు 2 కాల్స్ తన రిలేటివ్స్తో చాలా సంతోషంగా మాట్లాడాడు. జోక్స్ వేశాడు, ఫన్నీగా కూడా ఉన్నాడు. కానీ అంతలోనే ఏం జరుగుంటుంది? హేమంత్ మరణం వెనకాల ఏ రహస్యం దాగుందో ఎవరికి తెలుసు? ఈ ముగ్గురులోంచే ఆ నిజం బయటకు రావాలి. కారణం ఏదైనా అవ్వుండొచ్చు. హేమంత్ ఆత్మహత్య చేసుకోవచ్చు, లేదా చంపబడి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్ల తల్లిదండ్రులకే తీరని నష్టం జరిగింది. ఎదిగొచ్చిన కొడుకు వాళ్ల కంటి ముందే విగత జీవిగా శవల్లా పడి ఉండటాన్ని చూసి వాళ్ళు గుండెలు అదిరేలా రోదిస్తున్నారు. మరి ఈ పాపం ఎవరిది? అయితే కుటుంబ సభ్యులు మాత్రం పూర్తిగా ఇది హత్యనని నమ్ముతున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే మనం ఏదైనా చెప్పగలం. అప్పుడు చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.